నమస్కారం, నేను మీ త్రివేణి. నిన్న వైసీపీలో నుంచి టీడీపీలోకి అయితే భారీ చేరికలు అయ్యాయి. అసలు చేరికలు అవ్వడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి మనతో పాటు నాగేశ్వరరావు గారు ఉన్నారు. అసలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, నిన్న వైసీపీలో నుంచి టీడీపీలోకి అయితే చాలా మంది జాయిన్ అయ్యారని చెప్పేసి విన్నాము. సుమారు ఎంతమంది జాయిన్ అయ్యారు సార్? అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. సుమారు 30 కుటుంబాలు పలుకూరు గ్రామం, కందుకూరు రూరల్ మండలంలోని పలుకూరు గ్రామం. ఆ గ్రామం చాలా చైతన్యవంతమైన గ్రామం. అందరూ కూడా ఇంజనీరింగ్లు చదువుకున్నారు, ఎంసీఏలు, ఎంబీఏలు, పాలిటిక్స్ అందరూ చదువుకున్న యువకులు. ఆ యువకులు అన్న మాట ఒకటే, ఈ రాష్ట్రంలో ఒక్కసారి అని చెప్పి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది. మా గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కాలనీని మొత్తం బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు కానీ, వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ, బ్రహ్మాండంగా వాటర్ ఇబ్బంది ఉంటే ఆర్డబ్ల్యూఎస్లో బోర్లు వేయించారు. ఇంకా సమ్మర్ ఎక్కువైందంటే ట్యాంకర్లు పెట్టి తోలిచ్చారు. కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి మా గ్రామంలో ఉంది ఈరోజు ఎస్సీ కాలనీలో. కనీసం ఈ ప్రభుత్వంలో చెప్పినా పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి ఉందని చెప్పి అలాగే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు, మా అందరికి ఎంప్లాయ్మెంట్ కానీ, ఆ రోజు విజయశ్రీ విద్య కానీ, పెళ్లి కానుక కానీ, ఎస్సీ సప్లైన్ లోన్లు కానీ బ్రహ్మాండంగా చేసాడు. ఆ రోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీలని నేను మేనమామ అని చెప్పాడు, నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పాడు. కానీ ఎవరికి కూడా ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి జాబులు చేసుకుంటా వచ్చి వాళ్లే పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరారంటే ఈ ప్రభుత్వం మీద బడుగు బలహీన వర్గాలకి ఎలాంటి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదనేది ప్రతి యువకుల్లో, ఎస్సీ సోదరుల్లో ఉంది. తప్పనిసరిగా దాని ప్రభావమే నిన్న ఆ చేరికల్లో కారణం. అంటే వైసీపీ వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మహేందర్ రెడ్డి గారికి సీట్ ఇవ్వలేదు, సో అందుకని చెప్పేసి టీడీపీలోకి మేము జాయిన్ అయ్యామని చెప్పేసి బయట అభిప్రాయం అయితే ఉంది. ఇక్కడ ఏ వ్యక్తులకు సీట్లు ముఖ్యం కాదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఒకటే ఉద్దేశం. ఇక్కడ వ్యక్తులు ఎవరో ఆ వ్యక్తిని చూసో ఈ వ్యక్తిని చూసి ఇక్కడ పార్టీలు కాదు. ఇక్కడ సేమ్ టైం వైసీపీలో ఎవరికి ఇచ్చినా 2024లో కందుకూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయం. దానికి 2 సంవత్సరాల నుంచి మేము ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆ గ్రామానికి ఏం చేశారు, ఈ వైసీపీ 5 సంవత్సరాల్లో ఏం డెవలప్ చేశారు కంపేర్ చేసుకోమని ప్రతి గ్రామానికి పోయినప్పుడు మేము అదే చెబుతాము. ఎస్సీ కాలనీకి పోయినా, బీసీ కాలనీకి పోయినా, ఆల్రెడీ కాలనీ మామూలుగా విలేజ్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీ గ్రామంలో ఏమేమి పనులు చేశారు, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఏం పనులు చేశారు, 2 కంపేర్ చేసుకొని ఎవరు బాగా చేస్తే వాళ్ళకే ఓట్లు ఏమని చెప్పి అడుగుతున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే డెవలప్ అయిన కాలనీలు కానీ, విలేజ్లు కానీ అని చెప్పి దాన్ని ఒక ఆలోచనకు వచ్చే తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ వ్యక్తులు ఇవన్నీ కాదు. కంపల్సరిగా 2024లో కనీవిని ఎరగని మెజార్టీతో కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతాం. అంటే మైనార్టీ వాళ్ళకి మేము చాలా చేసాము, ఆ పథకాలు తీసుకొచ్చాము, ఈ పథకాలు తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అంటే వీళ్ళు జాయిన్ అయిందేమో మాకు ఏమీ జరగలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఏ గ్రామంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినా వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు ఎందుకు పోతున్నారు అనేది ఆలోచించే పరిస్థితిలో ఇక్కడ ఉండే నాయకత్వం లేదు, రాష్ట్ర నాయకత్వం కూడా లేదు. నిన్న మీరు ఎగ్జాంపుల్ ఒక విలేకరిని, అంటే విలేకరు ఉద్యోగం విలేకరు చేస్తాడు, అక్కడ మైనస్లు ప్లస్లు 2 చూపించేది విలేకరే. ఆ విలేకరులని దాడి చేశారంటే వాళ్ళ మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయంటే ఓడిపోతున్నామనే డిస్టర్బ్లో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నాడు, వాళ్ళ క్యాడర్ కూడా ఉంది. ఈరోజు వైసీపీకి నేను పనిచేస్తానని చెప్పే నాయకుడు ఈరోజు గ్రామాల్లో, ఒకప్పుడు 2019 ఎలక్షన్ల ముందు మా గుండెలో లెఫ్ట్లో రైట్లో జగన్మోహన్ రెడ్డి అనుకున్న నాయకులే ఈరోజు మేము ఈ పార్టీగా పనిచేసిందనే పరిస్థితిలో వైసీపీ నాయకులే ఉన్నారు గ్రామాల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి 2019లో ఒకసారి అని చెప్పి మోసపోయామని చెప్పి అన్ని అట్టడుగు వర్గాల ప్రజలు కానీ, అఫీషియల్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారు. దీంట్లో సెకండ్ ఒపీనియన్ అవసరం లేదు. వాళ్ళు ఎన్నో చెప్పుకోవచ్చు, ఈరోజు వాళ్ళు వెళ్ళలేదు వీళ్ళు వెళ్ళలేదని. చదువుకున్న యువకులు, ఎస్సీ సోదరులు మీరు కావాలంటే ఆ గ్రామంలోకి పోయి నిన్న చేరిన వాళ్ళందరూ ఈ ఫోన్ నెంబర్లు ఇస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన నచ్చకనే
తెలుగుదేశం పార్టీలో చేరారు. దాంట్లో సెకండ్ ఒపీనియనే అవసరం. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకం అనుకోవచ్చా, లేదంటే అభ్యర్థి మీద వ్యతిరేకం అనుకోవచ్చా? అభ్యర్థి వ్యతిరేకం అనేది ఇక్కడ వాస్తవంగా అభ్యర్థుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 30 సంవత్సరాల్లో ఈ కందుకూరు నియోజకవర్గం బాగు చేసింది కూడా ఏమీ లేదు. దానికి కూడా యువకులు ఈ నియోజకవర్గం బాగుపడాలి, యువతను కోరుకుంటున్నారు. యువతకి సపోర్ట్ చేయడానికి ఈ నియోజకవర్గంలో ఉన్న యువకులందరూ కూడా ఈరోజు ఇక్కడ డిగ్రీ చదువుకొని 5,000కి 10,000కి చిన్న చిన్న జాబులు, రెస్టారెంట్లో 5,000కి 10,000కి ఉద్యోగాలు చేసే పరిస్థితి డిగ్రీ చదువుకునే ఆ పరిస్థితి పోవాలి. యువకులైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిని పరుగులు పట్టిస్తారనే ఒక మంచి ఉద్దేశంతో ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా యువకుల సైజు చూసే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా 2024లో నేనైతే బలంగా నమ్ముతున్నా, నన్ను ఆశీర్వదించడానికి ఈ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి పోయినా యువకులే ఫస్ట్ వచ్చానా నువ్వు ఎమ్మెల్యే అవ్వాలి, ఈ నియోజకవర్గం బాగుపడాలనే పరిస్థితిలో నియోజకవర్గం యువకులు ఉన్నారు. దానికి నిదర్శనమే ప్రతి గ్రామం మీరు గమనించండి, ఎక్కడికి పోయినా యువకులే తెలుగుదేశం పార్టీలో చేస్తాం.